గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి నిరసన చేపట్టారు. పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ను కలవకుండా అడ్డుకుంటున్నారని, తనపై రౌడీ షీటర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఎలాంటి రౌడీ షీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంటూ తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఈ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్కి 3 రోజుల క్రితమే నేను మెసేజ్ పెట్టిన. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుచున్నాను. అతను చెప్పడు సాక్షులు ఏదైనా చూసిద్దామా చెప్తా ఉన్నా. నేను నాకు న్యాయం నాకు ఒకటే నాకు అవమానం జరిగిందన్నా. వాడేడో నన్ను అన్రౌడీ షీటర్ అనే దానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తాం. ఇలా వాళ్ళు సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళని కూడా నిలదీసే దమ్ముంది జగన్మోహన్ రెడ్డి టీం కని నేను నిరూపించిన. నా సొంత డబ్బులు పెట్టి నేను డబ్బులు ఇస్తే, నేను బైబిల్లో దావీదు మహారాజు నాడు దావీదు వల్లే అన్న పరిపాలించాడని చెప్పి 10 సార్లు చెప్తా. ఇప్పుడు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు కానీ ఇక్కడ కూర్చున్నాం, నేను నా భార్య. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో కంప్లైంట్ వేసినా, నన్ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అని చాలా ఆర్గనైజ్డ్గా క్రైమ్ని నా మీద రుద్దేదానికి ప్రయత్నం చేశారు. చచ్చిపోతానేమో అనుకున్నా. అయినా పర్లా పార్టీ కోసం, జగన్ అన్న కోసం నేను ఏ పొద్దు గడప దొక్కి 1 రూపాయి తీసుకుందిలే, పైరువి చేసిందిలే. జగన్మోహన్ రెడ్డి గారే సాక్ష్యం. ఈ విషయాలన్నిటినీ నేను అన్నదాకా పోనీయకుండా కప్పి పెడతా ఉన్నారు. నాకు జరిగిన అన్యాయానికి నేను ఇక్కడ నన్ను అవమానించాడు. మా చెల్లెళ్ళు 5 చెల్లెళ్ళు, నాకు ఇద్దరు డాక్టర్లు, 3 ఇంజనీర్లు ఉన్నారు.